మీ యొక్క సహాయ సహకారాలుంటే, మీ ఆశీర్వాదాలుంటే నెల్లూరులోనని చెప్పుకునే దానికి మీరు గర్వంగా దేశంలో ఎక్కడికి వెళ్ళినా నేను నెల్లూరు వాణ్ణి అని చెప్పుకునే రకంగా మనం రూపుదిద్దుతామన్నటువంటి విషయాన్ని నేను మీకు తెలియజేస్తా ఉన్నా. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లక్ష్యం దారిద్ర్యం, పేదరికం అన్నటువంటిది ఉండకూడదు. ఈ దారిద్ర్యం, పేదరికం ఎలా వచ్చింది, ఈ తారతమ్యాలు ఎలా వచ్చాయి? ఒక్కసారి మీరు గతానికి గాని వెళ్ళినట్లయితే ఏదైతే వృత్తి చేసుకుంటున్నారో ఆ వృత్తి రీత్యా, వృత్తి ధర్మాన్ని బట్టి ఈ యొక్క కులాలన్నీ వచ్చాయి. ఏ వృత్తులైతే ఆర్థికంగా లాభదాయకంగా లేవో వాళ్ళు వెనుకబడిపోయారు, మిగతా వాళ్ళందరూ కూడా ముందుకెళ్లిపోయారు. అంతేకాని ఒకరు ఎక్కువ ఒకరు తక్కువ, అందరూ సమాజంలో ఉన్న వాళ్ళందరం కూడా మనుషులమే, మానవ జాతే. ఈ యొక్క జాతులన్నీ, ఈ యొక్క మతాలన్నీ మనం సృష్టించుకున్నవే. ఈ యొక్క భిన్న మతాలు, భిన్న సాంప్రదాయాలు, భిన్న ఆచారాలు, వాటికి అతీతంగా మానవాళి, మన మనుషులందరం కూడా మెలగాలి. ఈ యొక్క అన్ని సాంప్రదాయాలు మనం సృష్టించుకున్నవి. కానీ వీటికన్నిటికన్నా ఎక్కువగా మనం ఆలోచించుకోవాలి. తోటి వ్యక్తి ఏదైనా ఆపదలో ఉంటే మనం సహకరించాలి. అది మన మానవ లక్షణం అని అంటే. ఇక పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ రోజే కాదు, గత 5 సంవత్సరాల్లోనే కాదు, రాబోయేటటువంటి కాలంలో 5 సంవత్సరాలు గాని జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు, ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు దేశంలోనే మొదటి 3 ముఖ్యమంత్రుల్లో, 3 ముఖ్యమంత్రుల్లో ఒక ముఖ్యమంత్రిగా స్థానంలో ఉన్నారు. భవిష్యత్తులో కూడా ఆయన చేసినటువంటి పథకాలు, ఆయన యొక్క విజను ఈ రోజు అది వాలంటరీ వ్యవస్థ కావచ్చు, గ్రామ సచివాలయ వ్యవస్థ కావచ్చు, దేశంలో ప్రతి ఒక్కరూ కూడా, నేనే సాక్షిని దానికి, ప్రధానమంత్రి గారే ఆయన్ని పొగడ్డం జరిగింది. అతి మంచి వ్యవస్థను తీసుకొచ్చారు. ప్రజల వద్దకు పరిపాలనను తీసుకెళ్లారు. ప్రజల కోసం, ప్రజల కొరకు, ప్రజలకు మీరు ప్రజాస్వామ్యం అన్న దాని నిర్వచనాన్ని మరి తిరిగి రాశారు. తూచా తప్పకుండా పాటించారని ప్రధానమంత్రి గారే అభినందించారు. అంతటి విజన్ ఉన్నటువంటి వ్యక్తి మన జగన్మోహన్ రెడ్డి, మన ముఖ్యమంత్రి గారు. నేను ఒకటే చెప్తా ఉన్నా, అటువంటి నాయకుడిని మీరు తిరిగి ఎన్నుకోవాలి. మన రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకోవాలి. ఇంకొక విషయం కూడా నేను చెప్తా ఉన్నాను. చాలా మంది చాలా విమర్శలు చేస్తా వచ్చారు. సాయిరెడ్డి అనేటటువంటి వ్యక్తి బీజేపీతో చాలా దగ్గరయ్యాడు అన్నటువంటి ఆరోపణ ఎవరో కాదు, వేమిరెడ్డి దంపతులే చేశారు, ఆదర్శ దంపతులే చేశారు. నేను ఒక్కటే సమాధానం చెప్తా ఉన్నా, ఏ రోజు బీజేపీకి దగ్గర కాలేదు. అన్ని మతాలు సమానమే, అన్ని కులాలు సమానమే, మానవ జాతి అంతా ఒక్కటే అన్నటువంటి సిద్ధాంతాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నమ్ముతుంది, మన జగన్మోహన్ రెడ్డి గారు నమ్ముతున్నారు. నేను దాన్ని తూచా తప్పకుండా పాటిస్తా. ఎందుకు మనం మంచి రిలేషన్స్ మెయింటైన్ చేయాల్సి వచ్చింది? కేంద్ర ప్రభుత్వంతో మెయింటైన్ చేశామే కానీ బీజేపీతో మెయింటైన్ చేయలేదు అన్నటువంటి విషయాన్ని తెలుసుకోవాలి. మన ప్రభుత్వం, మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, ఒక్కసారి మీరు వెనక్కి వెళ్ళండి. గత 1970వ దశాబ్దం నుంచి ఇప్పటి వరకు కూడా, అంటే ఇంచుమించుగా 50 సంవత్సరాలు, 60 సంవత్సరాల కాలం వైఎస్ కుటుంబం రాజకీయాల్లో ఉంది. స్వర్గీయ రాజశేఖర రెడ్డి గారు ఆ రోజు 4% రిజర్వేషన్స్, ఒకటి మనం బీసీ రిజర్వేషన్ ఇచ్చాం. బీసీలంటే మీరు ఒకటి అర్థం చేసుకోవాలి, వెనుకబడిన వర్గాలు అన్నటువంటి వాళ్ళు అన్ని మతాల్లో కూడా ఉన్నారు. బీసీలు అన్న వాళ్ళు ముస్లింస్ లో కూడా బీసీలు ఉన్నారు. కాబట్టి ముస్లింస్ కి 4% రిజర్వేషన్ ఇచ్చినటువంటి ఘనత స్వర్గీయ రాజశేఖర రెడ్డి గారిది. కానీ ఈరోజు అందరూ కూడా నిందిస్తా ఉన్నారు. ఈరోజు బీజేపీ వాళ్ళు చెప్తా ఉన్నారు, మేము అధికారంలోకి వస్తే 4% రిజర్వేషన్ మేము తీసేస్తామని. నేను చంద్రబాబు నాయుడిని ఒక్కటే సూటిగా ప్రశ్నిస్తా ఉన్నా, చంద్రబాబు నాయుడు, నువ్వు బీజేపీతో జతగట్టావు,
జనసేన నువ్వు బీజేపీతో జతగట్టారు. రేపు బీజేపీ కేంద్రంలో అధికారంలోకి వస్తే 4% ముస్లిం రిజర్వేషన్ గాని వెనక్కి తీసుకోవాలంటే ఆ బిల్లును నువ్వు సపోర్ట్ చేస్తావా అని నేను ప్రశ్నిస్తా ఉన్నా. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లోక్సభలో మీ ప్రతినిధిగా నేను ఈ రోజు సభాముఖంగా చెప్తా ఉన్నాను, అటువంటి బిల్లు ఏదైనా వచ్చినా ఎవరికైనా, ఏ మతానికైనా, ఏ కులానికైనా, ఎవరికైనా మనోభావాలు దెబ్బతినేటటువంటి విధంగా ఏ బిల్లు వచ్చినా కూడా దాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకిస్తుంది. అదే విధంగా ముస్లిం సోదరులు గాని, క్రిస్టియన్ సోదరులు గాని, హిందువులో ఉన్నటువంటి దళితులు గాని, ఆదివాసీలు గాని, వెనుకబడిన వర్గాలు గాని ప్రతి ఒక్కరి ప్రయోజనాలను కాపాడగలిగింది ఒక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీయే. ఆ ప్రయోజనాలు కాపాడటంలో ఎవరు ఎటువంటి దుష్ట శక్తులు వారి ప్రయోజనాలను దెబ్బతీసే రకంగా కానీ ప్రవర్తిస్తే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పోరాటం చేస్తుంది, వారి యొక్క ప్రయోజనాల్ని కాపాడుతుంది అన్నటువంటి విషయాన్ని నేను తెలియజేసుకుంటా ఉన్నా. ఇక ఒక్కసారి చంద్రబాబు నాయుడు మాటలను మీరు అర్థం చేసుకోవాలి. గతంలో చంద్రబాబు నాయుడు చాలా హామీలు ఇచ్చాడు. 2014 సంవత్సరాలు రాష్ట్రాన్ని పరిపాలించాడు. గతంలో ఎన్నో మేనిఫెస్టోలు రిలీజ్ చేశాడు. మన మేనిఫెస్టోలో 2019లో 99% హామీలు నెరవేర్చినటువంటి నాయకుడు శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు. నేను చంద్రబాబును సూటిగా అడుగుతా ఉన్నా, మీ మేనిఫెస్టో తీసుకోండి, మా మేనిఫెస్టో తీసుకోండి, మనం పబ్లిక్ ప్లాట్ఫామ్ లో మనం డిబేట్కి వస్తాం. మీరేం చేశారు, మేమేం చేశాం, ప్రజలకి ముఖ్యంగా బడుగు బలహీన వర్గాలకి మనం డిబేట్ చేస్తాం రండి అని నేను సవాలు విసురుతా ఉన్నా. మేము తప్పకుండా పేద బడుగు బలహీన వర్గాలకి మేము పెద్దపీట వేశాం, వెనుకబడిన తరగతులకు పెద్దపీట వేశాం. ఇంకొక విషయం కూడా చెప్పుకోవాలి. ఆ రోజు స్వాతంత్రం వచ్చిన తర్వాత దళితులకి గాని, ఆదివాసీలకు గాని బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రిజర్వేషన్ గాని కల్పించకపోయినట్లయితే ఈ రోజు కూడా దళితులు అదే స్థానంలో ఉండేవారు. నేను ఒక్కటే చెప్తా ఉన్నా, ఈ రోజు దళితులు పెద్ద చదువులు చదువుకొని ఐఏఎస్ ఐపీఎస్ పాస్ అయితే వాళ్ళకు ఉన్నటువంటి విలువ, వాళ్ళకి ఆ సదుపాయాన్ని కల్పించారు బాబాసాహెబ్ అంబేద్కర్ గారు. రిజర్వేషన్ కల్పించి సమాజంలో మిగతా సామాజిక వర్గాలతో సమాంతరంగా అభివృద్ధి చెందేదానికి అవకాశాలు రాజ్యాంగంలోనే కల్పించారు. అదే విధంగా మనము బీసీలకు కల్పించాం. జగన్మోహన్ రెడ్డి గారు ఒకటే ఆదేశించారు, ఏదైతే మనం రిజర్వేషన్ ని బీసీలకు చెప్తా ఉన్నామో 50% మంది ఈ దేశంలో, ఈ రాష్ట్రంలో బీసీలు ఉన్నారో వాళ్ళకి కూడా చట్టబద్దమైనటువంటి, రాజ్యాంగబద్దమైనటువంటి రిజర్వేషన్ బిల్లు మీరు తీసుకురండి లోక్సభలో, రాజ్యసభలోనని. అదే విధంగా మనం బీసీలకు రిజర్వేషన్ ఇవ్వాలి, జనాభా ప్రాతిపదిక మీద వాళ్ళకి 50% రిజర్వేషన్ కల్పించాలి అన్నటువంటి పోరాటం సాగిస్తా ఉన్నాం. కాబట్టి బీసీ సోదరులందరూ కూడా, దళిత సోదరులందరూ కూడా, ఆదివాసీలందరూ కూడా ఒక్కసారి మిగతా ఆలోచించుకుంటే పేద బడుగు బలహీన వర్గాలు ఏ కులంలో ఉన్నా, ఏ మతంలో ఉన్నా మనకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సపోర్ట్ చేయండి, సహకారం అందించండి. పేదరికాన్ని నిర్మూలించేదానికి మాకు సహకరించండి అని మీ అందరికీ కూడా నేను విజ్ఞప్తి చేసుకుంటా ఉన్నా. చాలా మంది అడిగారు, ఈ యొక్క నెల్లూరు గడ్డ పైన చాలా మంది మహానుభావులు ఈ యొక్క పుణ్యభూమి మీద, నెల్లూరుని నేను పుణ్యభూమి అంటా ఉన్నా, పుణ్యభూమి మీద పుట్టారు, ప్రజాసేవ చేశారు, వాళ్ళందరూ చేయనివి నువ్వు చేస్తావా అని చాలా మంది అడుగుతా ఉన్నారు. నిజంగా గర్వపడతా ఉన్నా. ఈ యొక్క కోవూరులో బెజవాడ రామచంద్రారెడ్డి గారు గాని, బెజవాడ గోపాల్ రెడ్డి గారు గాని, జక్కా వెంకయ్య గారు గాని, పుచ్చలపల్లి సుందరయ్య గారు గాని, వీళ్ళందరూ కూడా ఇక్కడ నుంచి ప్రాతినిధ్యం వహించినటువంటి వాళ్లే. అటువంటి పుణ్యభూమిలో అంతటి మహానాయకులందరూ కూడా మీకు ప్రాతినిధ్యం వహించి, మీకు అటు లోక్సభలో గాని, ఇటు శాసనసభలో గాని మిమ్మల్ని రిప్రజెంట్ చేసినటువంటి ప్రజాప్రతినిధులుగా ఆ స్థానంలో మీరు విలువలేని అవకాశవాదులైనటువంటి ప్రశాంతి రెడ్డిని మీరు ఆ స్థానంలో కూర్చోబెడతారా అని నేను ప్రశ్నిస్తా ఉన్నా. మీరే నిర్ణయం తీసుకోవాలి. ఇక లాస్ట్ లో ఇంకొక విషయం కూడా చెప్పి నేను ముగిస్తా.
ఫ్యాన్ అన్నటువంటిది చాలా ముఖ్యం. నిజంగా ఉక్కపోస్తా ఉంది. ఫ్యాన్ ఉంటే, ఫ్యాన్ గాలి తిరుగుతా ఉంటే మనకు చాలా చాలా కంఫర్టబుల్ గా ఉంటుంది. సైకిల్ పాత పడిపోయింది. కొంతమంది నా యొక్క అన్నదమ్ముళ్ళని చూశాను సైకిల్లో పోవడం. అన్నదమ్ముళ్ళందరికీ చెప్తా ఉన్నా, సైకిల్ పంచర్ అయిపోయింది బాబు, సైకిల్ ని పక్కన పడేసేయండి, మీరు మోటార్ బైక్ కొనుక్కోండి. జగన్మోహన్ రెడ్డి గారు మిమ్మల్ని ఆర్థికంగా పరిపుష్టి చేసేదానికి మీరు అహర్నిశాలు పనిచేస్తా ఉన్నారు. సైకిల్ ఎత్తి బయట పారేయండి అన్నటువంటి విషయాన్ని నేను తెలియజేస్తా ఉన్నాను. ప్రజా సంక్షేమమే ప్రాణంగా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు మనకు సుపరిపాలన అందిస్తా ఉన్నారు. కాబట్టి విశ్వాసఘాతకుడైనటువంటి వీళ్ళందరూ, నేను చెప్పినటువంటి వాళ్ళందరూ, వేమిరెడ్డి గాని ప్రశాంత్ రెడ్డి గాని, వీళ్ళందరూ నమ్మక ద్రోహం చేసి విశ్వాసఘాతుకంగా మన పార్టీని వెన్నుపోటు పొడిచి తెలుగుదేశం పార్టీ, తెలుగు ద్రోహుల పార్టీలో చేరినటువంటి వాళ్ళు. కాబట్టి వాళ్ళందరికీ బుద్ధి చెప్పమనని నేను మిమ్మల్ని మనసారా కోరుకుంటా ఉన్నా. మొట్టమొదటిసారిగా నేను మీ ఆశీర్వాదం కోసం నేను వచ్చాను. అన్నగారు 7వసారి వస్తున్నారు. అపారమైనటువంటి అనుభవం కలిగినటువంటి వాళ్ళు ప్రసన్నన్న. అనుభవజ్ఞుణ్ణి మీకు మరొక్కసారి మీరు అవకాశం ఇవ్వండి. మొట్టమొదటిసారిగా చిత్తశుద్ధితో నేను పని చేయాలి, మీకు సేవ చేయాలి, మీ గుండెల్లో నాకు స్థానం కావాలి అన్నటువంటి కోరికతో నేను మీ దగ్గరకు వస్తా ఉన్నా. మీరు నన్ను ఆశీర్వదించండి, అన్నగారిని ఆశీర్వదించండి. ఒక్క ఓటు అటు ఎంపీకి, ఒక ఓటు ఇలా శాసనసభకు అన్నగారికి వేయండి. మీ యొక్క సేవలో తరించేటటువంటి భాగ్యాన్ని మాకు కలిగించండి అని మీకు విజ్ఞప్తి చేసుకుంటూ మళ్లీ తిరిగి ఈ యొక్క నిజంగా చాలా సంతోషంగా ఉంది. మీ యొక్క గుండె లోతుల్లో నుంచి వస్తున్నటువంటి ఆ ప్రేమ, ఆదరాభిమానాలు ఎన్నికలు అయిన తర్వాత మీరు నన్ను మా ఇద్దరికి విజయం సాధించి పెట్టిన తర్వాత మళ్లీ విజయోత్సవ సభకి మీ ముందుకు వస్తామని మీ అందరికీ కూడా తెలియజేసుకుంటూ నేను సెలవు తీసుకుంటా ఉన్నా.